60 డే ఛాలెంజ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 4 లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? మన డైలీ రొటీన్ అన్నది అందరికీ కూడా కామనే కదండి. అది మనం ఏ రకంగా ఇంగ్లీష్లోని చెప్పాలి అని అన్నది త్వరగా నేర్చేసుకుందామా? మన డైలీ రొటీన్ ఏముంటుందండి? ఉదయాన్నే లేస్తాం, బ్రష్ చేస్తాం, పనికి వెళ్తాము, తర్వాత తింటాము, ఆ తర్వాత పడుకుంటాం. సో ఇవన్నీ కూడా రొటీన్లోని అందరూ చేసేవే కాబట్టి వీటిల్ని మనం ఏ రకంగా కరెక్ట్గా సింపుల్ వేలో ఏ రకంగా ప్రాక్టీస్ చేయొచ్చో చూద్దామా? సో ఒక గోల్డెన్ టిప్, మన పరంగా మనం మాట్లాడుతున్నాం కదా, ఐ అనేది. సో ఐ ఏంటి? నేను. దెన్ వీ హ్యావ్ ద యాక్షన్ వర్బ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఏ యాక్టివిటీ చేస్తున్నామో అది. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఈ రకంగా త్రూ ఎగ్జాంపుల్స్ మనం త్వరగా నేర్చేసుకుందాం. సో మన మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తాం? నేను వేకప్, నిద్ర లేస్తాను at 6 AM ఆర్ 6 o'clock. ఓకే, సో నేను పొద్దున్న 6ంటికి లేస్తాను అని చెప్పడానికి ఐ వేకప్. అక్కడ వేక్ అని ఒక్కటే రాదు, వేకప్ అనే ఫ్రేజ్ అంటారు దాన్ని. ఆ రెండు ఎప్పుడు కూడా కలిసే వస్తాయి, వేక్ అండ్ అప్ అన్నది ఎప్పుడు కలిసే వస్తాయి. సో ఐ వేకప్ at 6, స్పెసిఫిక్ టైం కాబట్టి at 6 అండి. మీరు ఎన్ని గంటలకు లేస్తారో మీరు కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఆ తర్వాత ఐ బ్రష్ మై టీత్. ఐ బ్రష్ ఇస్ ద వర్బ్, మై టీత్, నా పళ్ళు నేనే తోముకుంటాను కదా, పక్కవాడు పళ్ళు వెళ్ళి తోము కదా. సో ఐ బ్రష్ మై టీత్. 7 గంటలకి ఐ టేక్ అ బాత్. అయితే బాత్ కానీ షవర్ కానీ అనొచ్చు, ఐ టేక్ అ షవర్. అయితే వీటికి ముందు ఏ అన్నది పెట్టాలి, అ అని అంటాము, అది కంపల్సరీగా పెట్టాల్సిందే. సో ఐ టేక్ అ షవర్ ఆర్ ఐ టేక్ అ బాత్. ఇది గుర్తుపెట్టుకోండి, గ్రామర్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్తాను ఎందుకు అని అన్నది. దెన్ ఐ గెట్ రెడీ ఫర్ వర్క్. నేను పనికి వెళ్ళడానికి రెడీ అవుతాను. సో అందుకని ఐ గెట్ రెడీ ఫర్ వర్క్. దెన్ 8కి ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. దీన్ని ఈట్ని మనం దేంతో రిప్లేస్ చేయొచ్చు? ఇంతకు ముందు వీడియో మీరు చూసి ఉండుంటే కనుక మీకు ఈ ఆన్సర్ తెలుస్తుంది. మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి నాకు. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ మనం ఇంకో ఏ రకంగా మనం అనొచ్చు? ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను. ఐ డ్రింక్ కాఫీ ఆర్ టీ. డ్రింక్ని కూడా మనం రిప్లేస్ చేయొచ్చండి ఇంకొక వర్డ్ తోటి, ఇంకొక మెయిన్ వర్బ్ తోటి. అది ఏమిటి అన్నది కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఈ సెంటెన్సెస్ మీరు నా వెనకాతలే అని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఐ గో టు ఆఫీస్. అయితే మనం ఒక జాగాకి వెళుతున్నప్పుడు అవి జనరల్గా నౌనే ఉంటుంది కదా. సో నౌన్ ముందు ఎప్పుడు మనం టు పెడతాం. సో ఐ గో, ఎక్కడికి? ఆఫీస్ కదా, ఆఫీస్ నౌన్ కాబట్టి దాని ముందు టు పెట్టాం. ఐ గో టు పార్క్ నౌన్ కాబట్టి దాని ముందు టు పెడతాం. ఓకే, సో ఐ గో టు ఆఫీస్. అండ్ దెన్ ఐ స్టార్ట్ మై వర్క్ at 9 AM. టైం ఎప్పుడు చెప్పినా దాని ముందు అట్ పెడతాం. సో ఐ స్టార్ట్, నేను మొదలెడతాను ఎప్పుడు? at 9 AM. ఐ స్టార్ట్ మై వర్క్ at 9 AM. సో నేను ఏ రకంగా అంటున్నానో ఆ రకంగానే మీరు రిపీట్ చేయండి. దెన్ ఐ ఈట్ లంచ్ at 1 PM. ఓకే, సో అట్ అన్నది నేను చెప్పాను కదా, టైంకి ముందు పడతాం. సో ఐ ఈట్ ని మనం దేంతో రిప్లేస్ చేయగలము అన్నది కమెంట్ సెక్షన్ లో రాయండి. ఐ టాక్ టు మై కాలీగ్స్. ఐ టాక్ టు మై కాలీగ్స్. నా కాలీగ్స్ తోటి నేను మాట్లాడతాను. ఇట్ ఈస్ నాట్ కలీగ్ కాదు, కాలీగ్స్ అని అంటారండి. సో ప్లీజ్ ప్రాక్టీస్ ద రైట్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. ఈవినింగ్ రొటీన్ ఏముంటుంది మనకి? ఐ కమ్ బ్యాక్. నేను ఇంటికి వచ్చేస్తాను. కమ్ బ్యాక్ హోమ్ at 6 PM. 6 గంటలకి నేను ఇంటికి వచ్చేస్తాను. ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీతో నేను టైం గడుపుతాను, స్పెండ్ చేస్తాను. సో ఐ స్పెండ్, వాట్ డూ యూ స్పెండ్? టైం. ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీతో. సో విత్ అని వస్తుంది దానికి. దెన్ ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ. సో దట్ ఈస్ మై ఈవినింగ్ రొటీన్. దెన్ ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్. చాలా ఇంపార్టెంట్ కదా. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను ఎందుకు మనం రోజు కూడా కొంచెం కొంచెంగా మనం ప్రాక్టీస్ చేయాలి అని అన్నది. సో ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్. దెన్ ఐ స్లీప్ at 10 PM. ఐ స్లీప్
at 10 p.m. Isn't it so easy? ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్తాను. మన ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా ఇందులో ఉంటాయండి. సో ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ, ఓకే? వాట్ ఎవర్ యువర్ నేమ్ ఇస్, యూ విల్ సే దట్ అలౌడ్. మై నేమ్ ఇస్ మీనా, or I am Meena. I wake up at 6 a.m. I brush my teeth and take a bath. You don't have to again say I take a bath. You can say brush my teeth and take a bath. Then I eat breakfast at 7 a.m. or 8 a.m., whatever time, okay? I go to office at 9 a.m. I eat lunch at 1 p.m. I come back home at 6 p.m. I watch TV in the evening and kuda anachu. I sleep at 10 p.m. సో ఇదంతా మన డైలీ రొటీన్ ఇందులో మనకి ఆల్రెడీ వచ్చేసింది. ఇందులో మీరు ఆఫీస్కి వెళ్లకుండా మీరు స్టూడెంట్ అయితే కనుక, ఆర్ ఇఫ్ యూర్ హోమ్ మేకర్, యూ కెన్ రిప్లేస్ విత్ దాట్. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేసి నాకు చెప్పండి, మీరు మీకు ఎలా అనిపించింది. సో ఇస్ ఇట్ యూస్ఫుల్ అని ఉంది. ప్లీజ్ లీవ్ యువర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. వీ హ్యావ్ ద 6 బిగ్ క్వశ్చన్స్: వాట్, వేర్, వెన్, వై, హూ, హౌ. సో వాట్ అంటే ఏమి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, ఎవరు, హూ, అండ్ దెన్ హౌ అంటే ఎలా. ఇది మనకి తెలిసినదే. క్వశ్చన్స్ మనం ఏ రకంగా అడుగుతాం. సో వాట్ యూ డూ ఇన్ ద మార్నింగ్, పొద్దున్న ఏం చేస్తూ ఉంటారు. సో వాట్ తోటి మనం ఎప్పుడు డూ, యూ వచ్చింది కాబట్టి వాట్ డూ యూ డూ ఇన్ ద మార్నింగ్, ఏం చేస్తూ ఉంటారు. ఐ డ్రింక్ కాఫీ, ఐ రీడ్ న్యూస్ పేపర్, ఈ రకంగా చెప్పచ్చు. దెన్ వేర్ డూ యూ వర్క్, ఎక్కడ పని చేస్తారు. ఐ వర్క్ ఇన్ హైదరాబాద్, సో నేను హైదరాబాద్లో పనిచేస్తాను. దెన్ వెన్ డూ యూ వేకప్, ఐ వేకప్ అట్ 6 a.m. వెన్, ఎప్పుడు. దెన్ ఎందుకు, why do you learn English? I learn English to speak better, or I learn English for my job. Then who do you live with, evarito untaru. I live with my family. Then how do you practice English? I watch English videos. ఆ రకంగా ప్రాక్టీస్ చేస్తాను. Have a small conversation here. What do you do in the morning? What do you do in the morning? I wake up at 6 and drink coffee. Where do you work? I work for TCS, Tata Consultancy. So you can give your company's name there. And then when do you eat lunch? I eat lunch at 1 p.m. Why do you learn English? I learn English for my career. So these are the few things that we need to practice in our daily routines. I hope it was useful. And then you have a few things, speaking tasks for you. You can just try to fill it according to your requirement. And then homework unnadandi. Homework anta kuda meer comment section loni chesi పంపించొచ్చు. What do you do in the morning? Where do you work? When do you wake up? ఇవన్నీ మీకు ఏదేదైతే వర్తిస్తాయో అది మీరు కమెంట్ సెక్షన్ లో రాసి నాకు చెప్పండి. ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కూడా కొన్ని నేర్చుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్.